సడన్ గా చూసి అరిటాకు విస్తరాకు అనుకుంటారు, ఇది జిల్లేడాకు. జిల్లేడాకుని ఇంత క్లోజ్ లో చూడాలంటే రథసప్తమి రావాల్సిందే. పొద్దున్నే లేస్తే గానీ తెలియలేదు సన్ రైజ్ ఇంత బాగుంటుందా అని చెప్పి. రేపటి నుంచి ఎలాగైనా పొద్దున్నే లేవాల్సిందే, సన్ రైజ్ చూడాల్సిందే. ఇలాంటివన్నీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ లాంటివి వచ్చే ఇయర్ కోసం కదా అని చెప్పి ఎన్నెన్నో అనుకుంటా కానీ అవేమి జరగవు. సడన్ గా చూసి విరూపాక్షలో మసూదలో మా అమ్మైనా చేతబడి చేసిందని అనుకున్నాను. దగ్గరకు వచ్చి చూస్తే గానీ తెలియలేదు అది రథం ముగ్గు అని చెప్పి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి లేసింది. సన్ రైజ్ కంటే ముందు టెర్రస్ మీద దీపం పెట్టాలి అని చెప్పి సక్సెస్ఫుల్లీ దీపం పెట్టి టెంకాయ అయితే కొట్టేసింది. ఏం వెరైటీ! రథసప్తమికి రథం ముగ్గు, సంక్రాంతికి కుండ ముగ్గు, దీపావళికి దీపాల ముగ్గు, ఎన్ని ఎవరు కనిపెట్టారు ఏమో. రథసప్తమి అంటే మనకు గుర్తొచ్చేది రెండో ఒకటి రథం ముగ్గు, ఇంకోటి జిల్లేడాకులతో తలస్నానం. రథసప్తమికి మాత్రమే అందరు చేసే పని ఏంటంటే ఇంటి ముందు రథం ముగ్గు వేసుకుని ముగ్గు పిండి అయ్యేంత వరకు దారం గీసుకుంటా పోవడం. ఈ ముగ్గు మా మమ్మీ వేసింది కాబట్టి చిన్న దారం గీసింది. అదే నేను కనుక వేసింటే గ్రౌండ్ ఫ్లోర్ దాకా గీసేదాన్ని. నేను కూడా జిల్లేడాకులు పెట్టుకుని తలస్నానం అయితే చేశాను. పాత రోజుల్లో జిల్లేడాకులు పెట్టుకుని 3 చెంబులు నీళ్లు పోసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు చెంబులు లేవు కాబట్టి జగ్గులతో అడ్జస్ట్ అవ్వాలి. ఈ రోజు నాకైతే 2 మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా వీడియో తీసి పెడుతున్నానంటే అది నా సంస్కారం. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా బాబా. సబ్స్క్రైబ్